బిగ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. విశాఖలో మద్య విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి విశాఖ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కేఆర్ లక్ష్మి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. బీచ్లో షాపులకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన 362 వెళ్ళినప్పటి నుంచి అధికార పార్టీ నేతలు విచక్షణ కోల్పోయి మద్యాన్ని సమర్థిస్తున్నారని లక్ష్మి విమర్శించారు. యువత, విద్యార్థులు, మహిళలు, కుటుంబాలతో బీచ్కు వచ్చే ప్రజలందరూ బీరు తాగితేనే టూరిజం అభివృద్ధి అవుతుందని ప్రభుత్వం భావిస్తుందా? లేదనుకుంటే కూల్ డ్రింక్స్, నీరు తాగొద్దు, మద్యం తాగండి ప్రజలకు సందేశం ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడవలసిన ప్రజాప్రతినిధులు మద్యం కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం రాష్ట్ర రాజకీయాలకే అవమానమని లక్ష్మి విమర్శించి ఉన్నారు. ఇదే విషయం పైన మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు పార్లమెంట్ పార్టీ ఇన్ఛార్జ్. అదేంటో చూద్దాం. లక్ష్మి నా పేరు. కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గం. విశాఖ నగరం అంటే ప్రశాంతతకు, పర్యాటనకి కేర్ ఆఫ్ అడ్రస్ అండి. అలాంటిది బీచ్ షాక్స్ పేరుతో మద్యం విక్రయాలు చేపట్టడం అన్నది నేరుగా మద్యం సంస్కృతిని ప్రోత్సహించడమే అవుతుంది. రాష్ట్రంలో మహిళా భద్రత, మహిళా సాధికారిత అని గొప్పలు చెప్పుకునే ఈ ప్రభుత్వం కుటుంబాలు, పిల్లలు, మహిళలు ఆహ్లాదంగా గడిపే ప్రదేశాల్లో మద్యం తీసుకురావటం అన్నది దారుణం. గోవా కల్చర్తో ఖజానాలు నింపుకోవడానికి మద్యం సిండికేట్లు కొమ్ము కాస్తుంది. బీచ్లో మద్యం విక్రయాలు జరిపితే కనుక ఈవ్టీజింగ్లు, అఘాయిత్యాలు పెరుగుతాయి. పర్యాటకాభివృద్ధి అంటే పరిశుభ్రత, బాధ్యత, సంస్కృతి కార్యకలాపాలు కల్పించడం. జీవో నెంబర్ 362 విడుదలైనప్పటి నుంచి మన మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ప్రజలు మద్యం తాగకపోతే ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంది అని అడుగుతున్నారు. ప్రజలు మద్యం తాగించి వాళ్ళ మీద ఆదాయాన్ని పెంచుకోవడం సిగ్గుచేటు. నీరు కన్నా బీరే మంచిదే అని అంటున్నారు ఒకరు. అందుకే ఏపీ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చడం ప్రజలు సహించబోరు. వెంటనే 362 జీవోని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మేడం, అది ఒకసారి ఏమనుకోకండి, అంటే మీరు లెసన్ సాక్షి అన్నది ఆ రూపంలో బార్లను బీచ్ రోడ్లో తీసుకొస్తే వెంటనే కాంగ్రెస్ పార్టీ మహిళా ఉద్యమాలు చేపడుతుందండి. వెంటనే కూడా అందుకనే వెంటనే ఉపసంహరించుకోవాలి. ఏపీ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మారిస్తే ప్రజలు సహించబోరు. అలాగే మేము కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఇక నుంచి ప్రతి అడుగు కూడా వేస్తాము. వార్డుల్లోని పాదయాత్రలు జరిపిస్తాము. ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పిస్తాము. ప్రతి మనిషికి కూడా అవేర్నెస్ తీసుకొస్తాము కాంగ్రెస్ పార్టీ గురించి. కాంగ్రెస్ పార్టీ జెండా ప్రతి ఇంటి మీద ఎగిరేటట్టు చేస్తామండి రాబోయే ఫ్యూచర్లో. అలాగే ఎవరికైతే అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ కూడా తీర్చాలని కూడా మేము నిర్ణయించుకున్నాము. ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలను తెలుసుకొని పాదయాత్రలు జరిపిస్తాం.